అంతేగాని మనము పాప పరిహార్థ పత్రాలు కొనడము, లేకపోతే మంచి క్రియలు చేయడము, మంచి పనులు చేయడం ద్వారా మనం పరలోకం వెళ్ళాం. కానీ విశ్వాసం ద్వారా మాత్రమే పరలోకం వెళ్ళగలుగుతాం. అంతవరకే దేవుడు ఆయనకు బయలుపరిచాడు. నీతికరణ వర్తమానం, మారు మనసు వర్తమానం, మారు మనసు పొందుటే కావాలి అని. తర్వాత వెస్లీ వచ్చాడు, ఇంకొంచెం అడ్వాన్స్, ఇంకొంచెం ముందుకు వెళ్తూ, ఏది లూథర్ యొక్క వెలుగు కంటే ఇంకొంచెం ఎక్కువ వెలుగుతో శుద్ధీకరణ వర్తమానంతో వచ్చాడు. మారు మనసు ఒకటే సరిపోదు, నీకు బాప్తిజం కూడా కావాలి, శుద్ధీకరణ కూడా కావాలి, శుద్ధీకరణ జీవితం కావాలి. హల్లెలూయా, హోలీ లైఫ్, శుద్ధీకరణ జీవితం. ఆ తర్వాత పెంతెకోస్తోళ్ళు వచ్చారు. వీళ్ళేంటిది, ఇటు లూథర్ల కంటే అటు వెస్లీల కంటే ఇంకొంచెం ఎక్కువ ప్రత్యక్షతతో ఎక్కువ వెలుగుతో వీళ్ళు వచ్చారు. అదేంటంటే మనకు పరిశుద్ధాత్మ వరాలు కూడా కావాలి. మనకు పరిశుద్ధాత్మ వరాలు కూడా బైబిల్లో ఉన్నాయి. మీరు గమనించండి, ఇక్కడ ఏ కాలంలో ఎవరికి కూడా సంపూర్ణమైన వాక్యం దేవుడు ఇవ్వలేదు, బయలుపరచలేదు. ఆయన ఇచ్చాడా? మనకన్నా ముందున్న కాలాలలో ఇవ్వలేదు. కానీ మన కాలానికి వచ్చినప్పుడు 7వ దూతను పంపి 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మమంతా సమాప్తమగును. అంటే వాక్యమంతా ఇప్పుడు బయలుపరచబడ్డది, వాక్యమంతా ఇప్పుడు తెరబడింది. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు 66 పుస్తకాలు, ఆది కాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన 22వ అధ్యాయం వరకు సంపూర్ణంగా వాక్యం తెరబడింది. ఇప్పుడు పూర్తిగా మర్మములన్నీ బయలుపరచబడ్డాయా లేవా? ఆమేనంటారా? ఇప్పుడు నీ దగ్గర తెరవబడిన పుస్తకం అనేది, ఇప్పుడు ముయ్యబడిన పుస్తకం కాదు బైబిల్, ఇప్పుడు తెరవబడిన పుస్తకం ఇది, తెరవబడిన వాక్యం ఇది. దాని ద్వారా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి మాటను నిన్ను నమ్మునట్లుగా చేస్తున్నాడు. ఓ బ్రదర్, సిస్టర్, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా దాన్ని నమ్ము. ముందు ప్రతి మాటను, అది కూడా అర్థమవుతుందా? లూథర్ కాలంలో నీతికరణ వర్తమానం దేవుడు ఇచ్చినప్పుడు రోమన్ క్యాథలిక్ నుండి బయటికి వచ్చారు సంఘం. నీతికరణ వర్తమానం నమ్మి రోమన్ క్యాథలిక్ బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? మరి మార్టిన్ లూథర్ చనిపోయాడు. తిరిగి ఇప్పుడు ఇంకొక కాలం ప్రారంభమైంది, అదే వెస్లీ కాలం. వెస్లీ ఇంకొంచెం ఎక్కువ వెలుగుతో శుద్ధీకరణ వర్తమానముతో వచ్చినప్పుడు లూథరులు ఏం చేశారు తెలుసా? ఆ వాక్యాన్ని నమ్మలేదు. వెస్లీ తీసుకొచ్చిన వాక్యాన్ని నమ్మలేదు. వాళ్ళు ఎప్పుడైతే వెస్లీ తీసుకొచ్చిన వాక్యాన్ని నమ్మలేదో, అది వాక్యమే కానీ దాని వాళ్ళు నమ్మలేదో అప్పుడు లూథర్లు సంఘశాఖగా మారిపోయారు. సంస్థగా, సంఘశాఖ సంస్థ ఏంటిది? వారికి ఏదైతే ఆ కాలంలో వెలిగిస్తారో ఆ వెలుగు వరకు మాత్రమే ఆగిపోయి, భవిష్యత్తులో వచ్చే ఆ వెలుగు ఏదైనా దేవుడు ఇస్తే దాన్ని నమ్మకుండా ఆగిపోతారు. అందుకే వెస్లీ తీసుకొచ్చిన వర్తమానమును లూథరులను నమ్మక వాళ్ళు అక్కడే ఆగిపోయి సంఘశాఖగా తయారైపోయారు. మళ్ళీ దేవుడు ఇంకొంచెం ముందు కదిలి పెంతెకోస్తు వాళ్ళని తీసుకొచ్చాడు. అప్పుడు ఈ వెస్లీ వాళ్ళు శుద్ధీకరణ వర్తమానం నమ్మిన వీళ్ళు పరిశుద్ధాత్మ బాప్సం నమ్ముతలేరు, వరాలు నమ్ముతలేరు వీళ్ళు. అది మళ్ళీ వాక్యములోనే భాగం ఉంది. మీకు ఏమైనా అర్థమవుతుందా? అందుకే అప్పుడు వెస్లీ సంబంధించిన సంఘం ఏమైపోయిందంటే, ఆ మెథడిస్ట్ సంఘము, ఆ వెస్లీ స్థాపించిన మెథడిస్ట్ సంఘము, శుద్ధీకరణ వర్తమానం నమ్మిన సంఘము, వాళ్ళు సంస్థగా మారిపోయారు, వాళ్ళు సంఘశాఖగా మారిపోయారు, వెలుగును వెంబడిస్తలేరు. లూథరన్లు వెస్లీ కాలంలో వెలుగు వచ్చినప్పుడు వెలుగును వెంబడించలేదు, అక్కడ సంస్థగా మారారు. మళ్ళీ వెస్లియన్లు వెస్లీ కాలంలో ఉన్నవారు అటు పెంతెకోస్తులో ఒక వెలుగు వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని వెంబడించకుండా వీళ్ళు అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు పెంతెకోస్తోళ్ళు అదిగో సంపూర్ణమైన వెలుగు. ఇప్పుడు బైబిల్ వాక్యమంతా, వాక్యంలో కొంచెం కొంచెం భాగం కాదు, ఇక్కడ సంపూర్ణమైన వెలుగు వాక్యమంతా ఇప్పుడు 7వ దూత ద్వారా, పక్షిరాజు ప్రవక్త ద్వారా తీసుకొస్తే వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు పెంతెకోస్తోళ్ళు దాన్ని నమ్మలేదు వాళ్ళు, అందుకే వాళ్ళు సంస్థగా మారారు.
ఇప్పుడు నెక్స్ట్ చాలామంది తెలివిగా ఇక్కడ కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొస్తారు. ఏమని తీసుకొస్తారంటే, అయితే విలియం బ్రెన్హామ్ తర్వాత, ఇప్పుడు విలియం బ్రెన్హామ్ తర్వాత నేను వచ్చిన 8వ వర్తమానికుడిని నేను. విలియం బ్రెన్హామ్ తర్వాత నేను వచ్చిన, ఇప్పుడు నా దగ్గర ఉంది వెలుగు. బాగా వినండి, నీ దగ్గర వెలుగు ఎక్కడున్నారా పిచ్చోడా? ఉన్న వెలుగంతా 7వ దూత ద్వారా వస్తే. నీకేమైనా అర్థమైందా? ఉన్న వెలుగంతా, బైబిల్లో ఉన్న మర్మమంతా 7వ దూత ద్వారా వచ్చేస్తే, ఆల్రెడీ బైబిల్లో ఉన్న ప్రవచనం జరిగితే, మళ్ళీ నువ్వు వెలుగంటవేంద్రా? వెలుగు ఎక్కడిది రైగా? నేను అన్నది మీకు అర్థమైందా? 8వ దూత అని చెప్పుకోవడానికి 8వ సంకాలం ఎక్కడుంది? లాస్ట్ 7వ సంకాలమే, లవోదిక సంఘకాలమే. దానికి వర్తమానికుడు ఎవరంటే దేవుని కుడి చేతిలో 7వ నక్షత్రం, ఆయన విలియం బ్రెన్హామ్. 8 లేవు కదా. 8 ఏంటంటే మళ్ళీ తలరాయి. 8 ఏంటంటే ఎవరు? క్రీస్తే స్వయంగా తలరాయి, భర్త, సంఘానికి భర్త, పురుషుడు క్రీస్తు. ఈయనను పరిచయం చేయడానికే కదా ఆయన వచ్చింది 7వ దూత. క్రీస్తుని పరిచయం చేయడానికే కదా. ఈ పురుషుని, సంఘానికి పురుషుని పరిచయం చేయడానికే కదా. ఆమె భర్తను పరిచయం చేయడానికే కదా. ఆ తలరాయిని పరిచయం చేయడానికే కదా 7వ దూత వచ్చింది. ఇప్పుడు 7వ దూత వచ్చి తలరాయిని పరిచయం చేసినాక నువ్వెక్కడికి వెళ్ళి వచ్చినావురా మధ్యలో? 8వ దూత అనుకుంటా. మీకు అని అర్థమైందని అన్నది చూసినా? ఇంకా వెలిగే ఉంది. ఇక అన్ని క్యాండిల్ స్టిక్స్ అన్నీ, ఆ దీపవృక్షం అన్నీ వెలిగిపోయినాయి. ఆ దీపవృక్షం యొక్క వెలుగంతా వెలిగిపోయి వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి అంటిద్దామంటే ఏమున్నది అక్కడ? సరే, లూథర్ కాలంలో అంటే అది 5వ సంకాలం, దాని తర్వాత 6వ సంకాలం ఉంది. లూథర్ కాలం యొక్క వెలుగు పూర్తి వెలుగు కాదు అది. తర్వాత వెస్లీ కాలం అంటే అది 6వ సంకాలం, దాని తర్వాత ఇంకో సంకాలం కూడా ఉంది, 7వ సంకాలం. కాబట్టి ఇది కూడా పూర్తి వెలుగు కాదు. కానీ 7వ సంకాలానికి వచ్చేప్పుడు పెంతెకోస్తు కాలం తర్వాత పూర్తి వెలుగు వస్తుందని బైబిల్ చెప్తా ఉందా లేదా? వినబడతలేదు నాకు? వచ్చిందా లేదా? మర్మమంతా బయలుపరచబడ్డదంటే, నాకు విలియం బ్రెన్హామ్ గారు కూడా తెలియని మర్మాలు నాకు తెలుసు అంటే, ఎక్కడున్నారా? ఏ షోట్ నుండి వచ్చినారా? పాతాళంలో నుండి వచ్చినా ఓ పాతాళపు రాజు. ఎందుకంటే ఆయన 7వ దూత ఆల్రెడీ దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రం. ఆయన పరలోకము నుండి వచ్చిండు. ఆయన ఆల్రెడీ ఆయనకున్న ప్రవచనం ప్రకారంగా, ప్రకటన 10:7 ప్రకారంగా దేవుని మర్మమంతా సమాప్తమైంది. మొత్తం మర్మాలని తెరవబడాలి ఆయన ద్వారా. కరెక్టేనా? అందుకేనా పరలోకము నుండి బలిష్ఠుడైన దూతగా విప్పబడిన పుస్తకంతో దిగొచ్చాడు ఆయన. ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉందా? ఏంటి అది? బైబిల్ గ్రంథం. ఆయన తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? 7వ దూతకి ఇచ్చాడు. 7వ దూత ఈరోజు ఆయన ఎవరికి ఇచ్చాడు? వధువుకి ఇచ్చాడు. ఇంకేమున్నారా మర్మాలిగా? నేను ఎందుకు చెప్తానంటే, ఇలాంటి 8వ దూతలు కూడా ఉన్నారు. కాకినాడలో ఫిలమోన్ అని ఒకడు ఉన్నాడు. వాడు ఏం చెప్పుకుంటాడంటే, విలియం బ్రెన్హామ్ తర్వాత నేనే 8వ దూతను. సౌత్ ఆఫ్రికాలో రాస్కో లాంటి వాళ్ళు, రాస్కో, అలానే ఇంకా చెప్పుకుని పోవాలంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు అట్లా 8వ దూతలు. వాళ్ళు తమను తాము 8వ దూతాన్ని స్వయం ప్రకటితలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక వ్యక్తి బాబా కావాలంటే వాడే చెప్పుకోవాలా, నేను బాబాని అని. ప్రజలు నమ్మేస్తారు. నమ్మరా? అవును, దేవుడు కళ్ళలో ప్రత్యక్షమైనట, ఈయన బాబానట అని చెప్పేసి నమ్మేస్తారని నమ్మరా? వీళ్ళందరూ ఎవరు? స్వయం ప్రకటించుకున్న బాబాల్లాగానే స్వయం ప్రకటించుకున్న దూతలు వీళ్ళు. 8వ దూత అని. అసలు బైబిల్లో లేని దూత. దేవుని కుడి చేతిలో ఉన్నది 7 నక్షత్రాలే. 8వ నక్షత్రం లేదు. 7 దీపస్తంభాలే, 7 సంఘకాలాలే, 8వది లేదు. మరి వీడు ఎక్కడి నుండి వచ్చింది? వీడు పాతాళం నుండి వచ్చిండు. వీడు స్వయంగా ప్రకటించుకున్న దూత. వీడు వెలుగు దూత, దయ్యపు దూత. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎత్తబట్టి అయిపోయిన వాళ్ళు ఏమంటారు? ఎత్తబట్టి అయిపోయిందని సిద్ధాంతం నమ్మేవాళ్ళు,
విలియం బ్రెన్నామ్ గారికి అన్ని విషయాలు బయలుపరచబడలేదు, మాకిప్పుడు వధువుగా దేవుడు మాకు బయలుపరుస్తున్నాడు. ప్రకటన 10:7 ఎంతమంది నమ్ముతున్నారు? ప్రకటన 10:7 ఎంతమంది నమ్ముతున్నారు? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు బయలుపరిచిన ప్రకారము దేవుని మర్మమంతా అన్నాడా, మర్మంలో కొంత అన్నాడా? వీనికి గ్రామర్ కూడా తెలుసో తెలియదో మరి. మర్మమంతా అని అన్నప్పుడు ఇంకా మర్మమే లేనప్పుడు విలియం బ్రెన్నామ్ గారికి బయలుపరచబడనివి ఏంటిది? నీకు బయలుపరిచేది ఏంద్ర దయ్యం బట్టినోడా? మూలవాక్యానికి వ్యతిరేకం. అందుకే నేను ఫస్టే చెప్పిన, మీరు నమ్మాల్సింది బైబిల్ని, మీ విశ్వాసం బైబిల్ పైన కట్టండి. అలానే మీరు నమ్మాల్సింది కాల ప్రవక్త వర్తమానాన్ని, ఈ కాల ప్రవక్త వర్తమానాన్ని, అంతే. అర్థమైందని అన్నది ఇది మిమ్మల్ని ఖచ్చితంగా పరలోకం తీసుకెళ్తుంది. మీరు ఈ బైబిల్ని నమ్మి ఈ కాల ప్రవక్త వర్తమానాన్ని నమ్మితే, ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు కూడా బైబిల్ని దాటుకొని చెప్పాడు ఆయన. బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త బైబిల్ని దాటుకొని ఎట్లా చెప్తాడు ఆయన? అందుకే ఆయన ఎప్పుడు బైబిల్ వైపే చూపించాడే తప్ప ఆయన బైబిల్ దాటుకొని ఎప్పుడు చెప్పలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చాలాసార్లు మెసేజ్లు చదువుతూ ఉంటాను 32 ఏళ్ళ నుండి. ఆయన వర్తమానాలు ఏది చదివినా ఆయన చెప్పే ఏ పాయింట్ అయినా నేను ఆల్రెడీ బైబిల్లో చదివిన పాయింట్ అది. బైబిల్ దాటుకొని ఒక్కసారి కూడా నాకు సందేహం రాలేదు. ఏంటిది, ఈ ప్రవక్త బ్రెన్నామ్ గారు ఇక్కడ ఈ పాయింట్ చెప్పాడు, ఇది బైబిల్లో లేదు కదా అనే సందేహం రాలే. ఎందుకు రాలేదు తెలుసా? ఆయన ఏ పాయింట్ చెప్పినా అది బైబిల్లో నుండి చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త, లేఖనానుసారమైన ప్రవక్త. అలాంటప్పుడు లేఖనాలు ఎలా దాడతాడు ఆయన? అందుకే ఈ బైబిల్ నేను నమ్మాలి, ప్రవక్త వర్తమానం నేను నమ్మాలి. ఎందుకంటే ఆయన లేఖనానుసారంగా వచ్చిన ప్రవక్త కాబట్టి వాక్యం నెరవేర్పు జరిగింది అక్కడ. ప్రకటన 10:7 బైబిల్ వాక్యము విలియం బ్రెన్నామ్లో నెరవేర్పు జరిగింది అక్కడ. మర్మమంతా సమాప్తమైందని బైబిల్ చెప్తే లేదు, విలియం బ్రెన్నామ్ గారికి అన్నీ తెలియదు, వధువుగా దేవుడు మాకు బయలుపరుస్తున్నాడు, నీకు తెలుసా అని అంటాడు. దయ్యం బట్టినోడు, మూలవాక్యాన్ని నమ్మని దయ్యం బట్టిన, దురాత్మ పట్టిన అబద్ధీకులు, అబద్ధాభిషేకం కలిగిన వాళ్ళు ఎన్ని సంఘాల నాశనం చేస్తున్నారో తెలుసా వీళ్ళు? ఎంతమంది విశ్వాసాల జీవితాన్ని నాశనం చేస్తున్నారో తెలుసా? ఈ ఎత్తబట్టి అయిపోయింది, మనం ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని. ఇక ఎత్తబడుట శరీర మార్పు లేదు, ఆల్రెడీ అయిపోయింది. శరీర మార్పు అనేది లేదు, జరగదు. మనం ఆల్రెడీ ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాం, అది మనలో లోపల జరుగుతూ ఉన్నది అని వాడు ఎంతగా వాక్యాన్ని వక్రీకరిస్తున్నా చూసారా? నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక వెంట్రుక మందం చాలు. వెంట్రుక ఎంత సన్నగా ఉంటుంది? వెంట్రుక మందం చాలు వాక్యము నుండి నువ్వు తప్పిపోవడానికి. వెంట్రుక మందం తప్పిపోయినావు అనుకో, ఇక పోతూనే ఉంటావు వెంట్రుక మందంతో. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ వాక్యమే నమ్మాలి, ప్రవక్త వర్తమానమే నమ్మాలి. అర్థమైందని అన్నది? బిలీవ్ ద ప్రాఫిట్ మెసేజ్, బిలీవ్ ద బైబుల్. ఎందుకంటే ఫస్ట్ బైబుల్లో నుండి వచ్చిందే ఈ వర్తమానం. బైబిల్ వేరు, వర్తమానం వేరు కాదు. మళ్ళీ బైబిల్లో నుండి వచ్చిందే ఈ వర్తమానం. బైబిల్ ప్రవచనం నెరవేర్పే ఈ వర్తమానం. ఏంటి బైబిల్ ప్రవచనం? 7వ దూత వస్తాడనుంది, వచ్చాడు. ఏం చేస్తాడన్నాడు? దేవుని మర్మమంతా సమాప్తం చేశాడు. అదేగా మూలవాక్యం చెప్తున్నది. ఆ దేవుని మర్మమంతా సమాప్తం చేయడమే ఈ వర్తమానం. బైబిల్ వేరు, వర్తమానం వేరు కాదు. బైబిల్లో నుండే వర్తమానం వచ్చింది. ఎందుకంటే కొంతమంది ఇది కూడా చెప్తారు మళ్ళీ, వర్తమానము వేరు, బైబిల్ వేరు అని బోధించే ఎండ్ టైమ్ మెసేజ్ పాస్టర్లు చాలామంది ఉన్నారు. నేను స్వయంగా విన్నా. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రసంగికుడు చెప్తున్నాడు, బైబిల్ వేరు, వర్తమానం వేరట. అసలు బైబిల్ ఏంటో తెలుసా? ఆయా కాలాలలో వచ్చిన వర్తమానాలు సమకూర్పే బైబిల్ కాదా? ఆయా కాలములో వచ్చిన వర్తమానాలే
వాటిని సమకూర్స్తే బైబిల్ అది. ఇర్మియా ఎవరు? అకాల వర్తమానం. యెషయా ఎవరు? అకాల వర్తమానం. దానియేలు ఎవరు? అకాల వర్తమానం. వింటున్నారని అన్నది? వీళ్ళందరూ ఎవరు? వారి వారి కాలంలోనూ వర్తమానాలు అవి. వాళ్ళు ప్రవక్తలు, వర్తమానం వాళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు, వర్తమానములు. వాక్యము కరెక్టేనా? వాటిని సమకూరుస్తేనే కదా బైబిల్ ఇక్కడ. మరి ఇప్పుడు ప్రవక్త ఏంటిది? సేమ్ మళ్ళీ ఆ బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త, ఆయన తీసుకొచ్చిన వర్తమానము, ఈ కాలంలో జరుగుతున్న సంఘటనలు, ఈ కాలంలో నెరవేరిపోతున్న వాక్యము, అదే వర్తమానం అయి ఉన్నది. వర్తమానం వేరు, బైబిల్ వేరు కాదు. ఇఫ్ బైబిల్ ఇస్ ద అబ్సల్యూట్, ఒకవేళ పరిశుద్ధ గ్రంథము బైబిల్ సంపూర్ణత అయితే ప్రవక్త, ఆ బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త, ఆ బైబిల్ లేఖనాల నుండి వచ్చిన ప్రవక్త, 7వ దూత విలియం బ్రెనామ్, ఆయన తీసుకొచ్చిన వర్తమానము కూడా సంపూర్ణత అయి ఉన్నది. అందులో ఏ వ్యత్యాసం లేదుగా. బ్రదర్, ఒక విమర్శకుడు వర్తమానములో నుండి మాత్రమే తప్పులు చూసుడు కాదు, బైబిల్లో నుండి కూడా తప్పులు చూడగలడు. బైబిల్లో నుండి కూడా వాళ్ళు తప్పులు వెతకగలరు, వెతుకుతారు కూడా. వాళ్ళు ఎందుకు వెతుకుతారు? కారణం ఏంటిదంటే, మెయిన్ థింగ్, వాళ్ళు బైబిల్ని అంగీకరించారు. వాళ్ళు సంపూర్ణ వాక్యాన్ని అంగీకరించారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాక్యాన్ని మాత్రమే అంగీకరించి, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాక్యం ఉంటుందిగా బైబిల్లో, దాన్ని వాళ్ళు త్రోసేస్తుంటారు. దాన్ని త్రోసేయడం అనేది ఎట్లా చూపిస్తారంటే, అది తప్పు బ్రదర్, అది తప్పుగా ఉంది అక్కడ అని మాట్లాడతాడు. ఒకసారి నేను ఎత్తబట్టి అయిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, విలియం బ్రెన్హామ్ గారికి తెలియదా ఎత్తబడుట అయిందని? ఎందుకంటే 1963లో ఫిబ్రవరి 20వ తారీఖున మేఘారుడుగా క్రీస్తు వచ్చినప్పుడు, అప్పుడే సంఘం వధువు ఎత్తబడితే, పెళ్లి కుమార్తె ఎత్తబడింది అయితే ఆత్మీయంగా, నా క్వశ్చన్ ఏంటంటే, ఇక ఎత్తబడుట లేదని మీరు చెప్తున్నారు, శరీరధారిగా శరీరము మార్పు చెందదని మీరు చెప్తున్నారు, మనం ఆల్రెడీ వేల పరిపాలన మీరు చెప్తున్నారు, భౌతిక వేల పరిపాలన అనేది ఉండదని మీరు చెప్తున్నారు, ఈ సంగతి విలియం బ్రెన్హామ్ గారికి తెలియదా అని అడిగిన. ఎందుకంటే మీరు ఎత్తబట్టి అయిపోయింది కాబట్టి ఇప్పుడు బాప్తిస్మాలు అక్కర్లేదు, ఆల్రెడీ నువ్వు ఎత్తబడ్డావు కాబట్టి నీకు బాప్తిస్మాలు అక్కర్లేదు, నీకు ప్రభురాతి భోజనం అక్కర్లేదు, పాద పరిచర్య అక్కర్లేదు. ఎందుకంటే అవి శారీరకంగా చేయాల్సినవి, అవి భౌతికంగా చేసేవి. అలానే ఆదివారం నువ్వు చర్చు కూడుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఏం అక్కర్లేదు ఇక అని అంటానో కదా. ఎందుకంటే బైబిల్ అంతా అయిపోయింది అంటానోగా, బైబిల్ తీసి పక్కపడెత్తానోగా, ఇక బైబిల్ అక్కర్లేదు అంటానో కదా. నా క్వశ్చన్ ఏంటంటే, మరి 63లోనే జరిగితే 63 నుండి 55 వరకు బైబిల్ పట్టుకొని ఆయన ఎందుకు తిరిగిండు? ఎవరు? ప్రవక్త గారు. ఆయన ఎందుకు బాప్తిస్మాలు ఇచ్చాడు? ఆయన ఎందుకు ప్రభురాతి భోజనం ఇచ్చాడు 63 నుండి 65 వరకు? ఆయన ఎందుకు ఇవన్నీ చేశాడంటే, వాళ్ళు ఎంత తెలివిగా చెప్తున్నారు తెలుసా ఆన్సర్ దానికి? ఎంత తెలివిగా అంటే, బ్రదర్ నేను చెప్తా విను బ్రదర్, విలియం బ్రెన్హామ్ గారికి ఈ విషయాలు బయలుపరచబడలేదు అప్పుడు. వాట్? విలియం బ్రెన్హామ్ గారికి బయలుపరచబడలేదా? విలియం బ్రెన్హామ్ గారు వెళ్ళిపోయాక అది వధువైన మాకు బయలుపరచబడ్డాయి. నా క్వశ్చన్ ఏంటంటే, ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనంలో నువ్వెక్కడున్నావు? ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రవక్తున్నాడు, తన సేవకులైన ప్రవక్తలకు తను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా, నువ్వెక్కడికి వెళ్ళి వచ్చినావు మధ్యలో అని అడిగిన. నీకు ఇది ప్రత్యక్షత అర్థం కావట్లేదు అన్నాడు నన్ను పట్టుకొని. అప్పుడు నేనన్నా, వాక్యం లేకుండా వచ్చే ప్రత్యక్షతే దయ్యం. అపవాది ఆ రోజు అవ్వ దగ్గరికి వాక్యం లేకుండా ప్రత్యక్షతనిచ్చిన వాడు, వాక్యాన్ని దాటేటట్టుగా ప్రత్యక్షతనిచ్చాడు వాడు, వాక్యాన్ని దాటే విశ్వాసాన్ని ఇచ్చాడు వాడు. బ్రదర్, మీరు కూడా నాకు ఆ పాములాగానే కనపడతాలన్నా, సర్పాలరా మీరు అని చెప్పిన, దయ్యం పట్టిన సర్పాలరా మీరు. పక్కుంటొచ్చింది ఈ మెసేజ్లా. బుద్ధి లేని వర్తమానమును ఎలా వక్రీకరిస్తున్నారో మాకు అర్థమవుతుంది అని చెప్పా. నీకు అసలు వర్తమానమే తెలియదు, ప్రవక్తకు తెలియని వర్తమానం నాకు వద్దురా అని చెప్పిన. అట్లనే 2 చేతులు నేను
దండం పెడుతూ, ప్రవక్తకు తెలియని వర్తమానం నాకు వద్దు, నా ప్రవక్త తెలిసిన వర్తమానమే నాకు కావాలా. నా ప్రవక్తకి ఏం తెలుసో అది ఆయన చెప్పాడు, దాన్ని నమ్ముతాను నేను. అంతే. బ్రదర్ అందులో తప్పులు ఉంటే నాకేంది, వాక్యం దేవుడు, అది దేవుడు చూసుకుంటాడు. అది ప్రవక్తను పంపింది దేవుడు, నేను పంపింది ఆయనను. దేవుడే ప్రవక్తల జీవితాలలో తప్పులను అనుమతిస్తే నువ్వెవడివి, నేనెవడిని? చెప్పు నాకు. ప్రవక్తల జీవితంలో దేవుడు తప్పులు అనుమతించలేదా? మోషే జీవితంలో దేవుడు తప్పులు అనుమతించలేదా? వినబడతలేదు నాకు. మొదటిసారి దాన్ని కొట్టమన్నాడు ఆయన, రెండవసారి ఆ బండను కొట్టమన్న తర్వాత రెండవసారి పలకమన్నాడు ఆయన. కానీ మోషే ఏం చేశాడు? ఆయన అది అనుమతించలేదు దేవుడు. ఎందుకు? అది రాబోయే కాలమునకు పాత నిబంధన అంతా ఛాయ నీడ కదా. మొదటిసారి కొట్టబడడం మొదటి రాకడైతే రెండవసారి కొట్టబడడం రెండవ రాకడ. దేవుడు అనుమతించాడా లేదా? సరే, అబ్రాహాము అబద్ధం ఆడున్నట్లు దేవుడు అనుమతించాడా లేదా? మళ్ళీ అబ్రాహాము ఎవరు? విశ్వాసులకు తండ్రట. ఆయన ఎవరైనా విశ్వాసులకు తండ్రి, మూల పురుషుడు ఆయన. మరి దేవుడు అనుమతించింది అక్కడ. నాకు అవన్నీ ఏం తోలదన్న, నేను వాక్యం చెప్తాను, నేను నమ్ముతానా? అందులో తప్పులున్నా నేను నమ్ముతానా? ఆ ప్రవక్తలలో తప్పులున్నా నేను నమ్ముతానా? వాళ్ళు చెప్పిన వాక్యములో వ్యత్యాసాలున్నా నేను నమ్ముతానా? ఎందుకంటే అది నాకు అంత అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వాక్యం దేవుడై ఉన్నాడు. ఆయన తన ప్రణాళిక చెప్పిన దాన్ని చెప్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే నేను మరలా చెప్తున్నా మీ అందరికీ, బైబిల్ పైన అంటే రాయబడిన వాక్యం, బైబిల్ ఇది రాయబడక ముందు పలకబడిన మాట, ప్రవక్తలు పలికిన మాట, ప్రవక్తలు పలికిన మాట, రాయబడిన వాక్యముగా ఉన్న బైబిల్. ఆ తర్వాత బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త విలియం బ్రెన్హామ్, ఆయన పలికిన మాట ఏదైతే మర్మమంతా సమాప్తమైనదో అది మాత్రమే మీరు నమ్మండి. మనిషి పైన విశ్వాసం పెట్టకండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు దెబ్బతిన్నా, కానీ దేవుడి కృప ఏంటంటే ఆ మనిషి యూటర్న్ తీసుకున్నా, నేను తీసుకోలే. ఆ మనిషి ఒకప్పుడు తాను ఏది సత్యమని బోధించాడో ఇప్పుడు అదే అబద్ధమని చెప్తున్నా, నేను ఒప్పుకోవట్లేదు దాన్ని. ఎందుకు? ఆయన పైన విశ్వాసంతో కాదు నేను నమ్మింది, అది వాక్యం పైన విశ్వాసంతో. ప్రవక్త చెప్పాడని నేను నమ్మిన దాన్ని. అందుకే నేను ఆయనలాగా ఆయనను వెంబడించిన అనేక మంది పాస్టర్లు, వరంగల్లో అనేక మంది పాస్టర్లు, ఆయనను వెంబడించిన వాళ్ళు ఈరోజు దీన్ని నమ్మకుండా, ఒకప్పుడు ఆయనే చెప్పాడు కానీ ఈరోజు ఆయన వ్యతిరేకించినందుకు, ఈరోజు ఆ సీనియర్ పాస్టర్లు వ్యతిరేకిస్తున్నందుకు వాళ్ళు నమ్మకుండా ఆ మనిషి పైన విశ్వాసం పెట్టి, సీనియర్ పాస్టర్ పైన విశ్వాసం పెట్టి వాక్యాన్ని త్రోసేస్తున్నారు చూడు. అది వాళ్ళకు రాబోయే దినాలలో చాలా భయంకరమైన శ్రమ వాళ్ళకు రాబోతూ ఉన్నది, భయంకరమైన శిక్ష వాళ్ళకు రాబోతూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సీనియర్ పాస్టర్ లేడు, జూనియర్ పాస్టర్ లేడు. ఇక్కడ ఉన్నది బైబిల్ పలకబడిన మాట, రాయబడిన వాక్యమైన బైబిల్, పలకబడిన మాట ఒక ప్రవక్త వర్తమానం. ఇదే మన అబ్సల్యూట్, ఇదే మన సంపూర్ణత. ఇక సీనియర్ పాస్టర్ లేడు, నా జూనియర్ పాస్టర్ లేడు, నా ఇంటర్నేషనల్ పాస్టర్ లేడు. అర్థమైందని అన్నది. జస్ట్ దానిపైన విశ్వసించండి. ఒకవేళ ఈ మెసేజ్ని లైవ్లో ఎవరైనా వింటున్నట్లయితే వింటే, మీ సంఘం ఏం చెప్తుందో నాకు సంబంధం లేదు, మీ పాస్టర్ ఏం చెప్తున్నాడో నాకు సంబంధం లేదు. అది మీ పాస్టర్కి నీకు మధ్యలో ఉన్న విషయం. నీ రక్తాపరాధం నీ పాస్టర్ అప్పచెప్తాడు, నువ్వు నమ్మేదాన్ని, నువ్వు దేన్ని నమ్ముతావో నీ ఇష్టం. ఇక అది సీనియర్ పాస్టర్ ఇట్లా చెప్పాడు, ఆ సీనియర్ పాస్టర్ అట్లా చెప్పాడు. ఆయన మొన్ననే వచ్చి రాకడ జరగలేదని వరంగల్లో చెప్పిపోయాడు. ఆయన ఆ క్లిప్ కూడా మా దగ్గర ఉంది, అని చెప్పిన ప్రసంగం కూడా మా దగ్గర ఉంది. నమ్ము, నేను వద్దనను, నమ్ము, నేను వద్దనను. కానీ ఒక రోజున నువ్వు దాన్ని పొందుకునే శిక్షకు ఎదుర్కో, రెడీగా ఉండు, సిద్ధపడు ఆ శిక్షకు. ఎందుకంటే నువ్వు ప్రవక్త వర్తమానం నమ్ముతలేవు, ముఖ్యంగా మూల వాక్యమైన బైబిల్ని నమ్ముతలేవు, అలానే ప్రవక్త చెప్పిన వర్తమానం నమ్ముతలేవు. దానికి శిక్ష నువ్వు అనుభవించక తప్పదు ఒక రోజున. అది నీ ఇష్టం. అది కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, నా సంగమా, నా పిల్లలారా, ఆత్మీయంగా నేను మీ తండ్రిని, నేను చెప్పేది ఒకటే, బైబిల్ని నమ్మండి, రాయబడిన వాక్యం బైబిల్ని నమ్మండి,
అది సంపూర్ణత అయి ఉన్నది. అలానే ప్రవక్త వర్తమానం, ఈ బైబిల్లో నుండే వచ్చింది వర్తమానం. వర్తమానం వేరు, బైబిల్ వేరు కాదు. ఈ బైబిల్లో నుండి ఈ వర్తమానం వచ్చింది. వర్తమానం ఏంటో కాదు, మూలవాక్యమైన బైబిల్ నెరవేర్పై ఉన్నది. ఆ వర్తమానాన్ని, ఆ పలకబడిన మాటను కూడా నమ్మండి మీరు, ఎందుకంటే అది కూడా సంపూర్ణత అయి ఉన్నది. ఇక వీళ్ళు ఎట్లా చెప్తున్నారు, వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అనేది ప్లీజ్ డిలీట్ ఫ్రమ్ యువర్ మైండ్ కంప్యూటర్. మీ మనసు అనే కంప్యూటర్లో నుండి దాన్ని అంతా ఏం చేయండి, ఇప్పుడు తీసేయండి. డిలీట్ వచ్చేసేయండి, ఇక తీసేయండి. ఎవరు ఎట్లా చెప్పినా నాకు అవసరం లేదు. పాస్టర్ గారు చెప్పినట్టుగా నిజంగానే బైబిలే పర్ఫెక్ట్, బైబిలే పరిపూర్ణమైనది, బైబిలే సంపూర్ణమైనది. అలానే ఆ బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త విలియం బ్రెన్నామే, లేఖనానుసారంగా వచ్చిన ప్రవక్త విలియం బ్రెన్నామ్ చెప్పిన వర్తమానమే పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. నేను దాన్ని నమ్ముతున్నానని చెప్పండి. ఇక బ్రదర్ నాకు ఇది అర్థం కావట్లే, అర్థం కాకపోయినా పర్వాలే, నో ప్రాబ్లం. అర్థం అవ్వాలని ఏమి లేదు. అర్థం చెప్పేవాడు ఆయన. ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాడు నీకు. నువ్వు నమ్మడం నీ బాధ్యత. నమ్మండి, అర్థమైందని అన్నది. అలా ఉంటే కనుక ఇక ఎవరు ఏ సిద్ధాంతం పట్టుకొని వచ్చినా నువ్వు బైబిల్ని ముందు పెడతావు, ప్రవక్త వర్తమానాన్ని ముందు పెడతావు, నాకు చూపించమంటావు. నువ్వు చెప్తున్న సిద్ధాంతం నాకు చూపించు అంటావు. ఇటు మూలవాక్యంలో చూపించాలి, అటు పలకబడిన వర్తమానంలో చూపించాలి. ఎందుకు? మూలవాక్యంలో నుండే పలకబడిన మాట వర్తమానం, మూలవాక్యంలో నుండే పలకబడిన మాట వర్తమానం వచ్చింది. నేను అదే చెప్పా. ఇప్పుడు వధువు దగ్గరికి వాక్యం వస్తుందని నువ్వు అంటున్నావుగా, నాకు ఒక్క ఛాయ బైబిల్లో చూపించు. నాకు పాత నిబంధనంతా ఛాయ కదా. వధువు దగ్గరికి డైరెక్ట్గా వాక్యం ఎక్కడొచ్చింది? బోయాజు రూతు దగ్గర ఉన్నప్పుడు మధ్యలో ఒక ఆయన ఉన్నాడా లేదా? ఎవరున్నారు బోయాజు రూతు దగ్గర? అదిగో ఆ కోత కోయ వారు అందరికీ ముఖ్యుడు. కరెక్టేనా? చీఫ్ రీపర్ ఇంగ్లీష్లా. కోత కోయ వాళ్ళందరికీ ముఖ్యుడు. ఆయనేగా పరిచయం చేసింది బోయాజుకు రూతును, రూతుకు బోయాజుని. ఆయన లేకుండా ఎక్కడిది వాక్యం? బోయాజు డైరెక్ట్గా రూతు దగ్గరికి వచ్చిందా? ఎస్తర్ దగ్గరికి వాక్యం ఎలా వచ్చింది? మొర్దికై ద్వారా, తర్వాత హేగే ద్వారా, ఆ తర్వాత ఐతకు ద్వారా. 5 రకాల పరిచర్యలు. హేగే తీసుకొచ్చి, అదే మొర్దికై తీసుకొచ్చిందే ఐతకు తీసుకుపోయాడు అక్కడికి. ఇవన్నీ సాదృశ్యాలు ఉన్నాయా లేవా? సరే, రిబ్కా దగ్గరికి ఎలియాజరు పంపబడ్డాడా లేదా? అక్కడ ఎలియాజర్ లేకుండా రిబ్కా వెళ్ళి ఇసాకును కలుసుకున్నదా? వాళ్ళిద్దరికి వివాహం అయిందా? వాక్యం ఎప్పుడు కూడా నేరుగా వధువు దగ్గరికి రాదు. వాక్యం ఎప్పుడైనా సరే ప్రవక్త ద్వారానే వస్తుంది. ఇక నా ప్రవక్తకు తెలియదు, వధువుకు తెలుసు అంటే మాత్రం వీడు సాధారణ వధువు, వీడు అందుకే వీడికి తెలుసు అని చెప్తున్నాడు. వీడు సింపుల్, సాధారణ వధువు వీడు, అందుకే వీడికి తెలుసు అని చెప్తున్నాడు వీడు. ఎందుకంటే వీడు వాక్యాన్ని దాటి చెప్తున్నాడు. అర్థమైందా? ఓకే. మరి ఈ వారం ప్రోగ్రామ్స్లో మంగళవారం సాయంత్రం మీటింగ్ ఉంది నర్సంపేటలో. అలానే బుధవారం సాయంత్రం వరంగల్లో ఉంటుంది. అలానే శనివారం సాయంత్రం కూడా వరంగల్లో ఉంటుంది. మొత్తం 3 మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్లో నేను బోధించడానికి ప్రయత్నిస్తాను, బోధించాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చివరి కాలం. నేను ఎంత బోధించాలో, ఎన్ని విషయాలు చెప్పాలో, ఇంకా దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి నేను చాలా సబ్జెక్టులు మీకు బోధించాల్సి ఉన్నది. ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి. అవన్నీ నేను చెప్పాలి కాబట్టి బోధించాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం బోధిస్తాను. సో లైవ్ వస్తుంది, వినండి, తప్పకుండా దీవించబడండి. మరి మనం అందరం లేచిమన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని, జస్ట్ ఎ స్మాల్ ప్రేయర్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే మీ చెయ్యి పైకెత్తొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. నేను ఇప్పుడు ప్రార్థించబోతున్నాను. కలవర వైపు చూడండి. మన స్వస్థత అక్కడే ముగించబడింది. మన రక్షణ కూడా అక్కడే ముగించబడింది. అంటే మనకు రక్షణ ఇచ్చేశాడు ఆయన, అక్కడ విమోచన ఇచ్చేశాడు ఆయన.
ఎవరెవరు విమోచించబడాలో, ఎవరెవరు రక్షించబడాలో జగత్ పునాది వేయబడిపై ఆయన నిర్ణయం చేశాడు. ఆయన ఆ నిర్ణయం చొప్పుననే వాళ్ళందరి కొరకు రక్తము చిందించి వాళ్ళందరికీ విమోచన చేసేసాడు ఆయన. అక్కడ కలవరి వైపు చూసినప్పుడే నీకు విమోచన జరుగుతుంది. రక్షణ కూడా కలవరి వైపు చూసినప్పుడే, ఒక సంఘం వైపు చూసినప్పుడు కాదు, ఒక పాస్టర్ వైపు చూసినప్పుడు కాదు, కలవరి వైపు చూడాలి నువ్వు. అక్కడ కలవరిలో క్రీస్తు యేసు నీ కొరకు చిందించిన రక్తం, అది నిన్ను రక్షించడానికి, నీ పాపమును క్షమించడానికి, నిన్ను శుద్ధి చేయడానికి, అలా చేయడానికి ఆ రక్తం చిందించబడింది. అంతేకాదు అతడు పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలిగిన బైబిల్ అంటా ఉంది. స్వస్థత కూడా అక్కడ ముగించబడింది. నువ్వు ముగించబడిన ఆ కార్యం ఏదైతే కలవరిలో ముగించబడిన కార్యం ఉందో అది నువ్వు నమ్మితే ఇప్పుడు పొందుకుంటావు దాన్ని. అందుకే నీ సమస్య ఏదైనా కావచ్చు, కలవరి వైపు చూడు, క్రీస్తు యేసు వైపు చూడు. కలవరిలో సిలువలో వేలాడుతున్న క్రీస్తు యేసు వైపు చూడు సోదరుడా, సోదరి. ఖచ్చితంగా ఈరోజు దాన్ని పొందుకుంటావు నువ్వు. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ రాజున నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది నీ పిల్లలు కలవరి వైపు చూస్తున్నారో, విశ్వాసపు నేత్రాలతో ఆ కలవరి కొండపై ఉన్న శిలువ వైపు చూస్తున్నారో, అక్కడ నువ్వు చిందించిన రక్తాన్ని ఆశ్రయిస్తున్నారో, వాళ్ళందరూ ఇప్పుడు స్వస్థత పొందుదురుగాక. చేతులెత్తిన హస్తం క్రింద ఒకవేళ వాళ్ళు అనారోగ్యముతో ఉన్నట్లయితే, ఒకవేళ వారి సమస్యలతో బాధపడుతున్నట్లయితే, లేదా హల్లెలూయా. ఓకే, మనందరము నిలబడి ఉండగా చిన్న వాక్యం చదువుకుందాము. ఐ డోంట్ టేక్ వెరీ మచ్ టైం. యాక్చువల్లీ కళలు, దర్శనాల గురించి నేను మాట్లాడదాం అనుకున్నా, కానీ సమయం చాలా అయిపోయింది కాబట్టి ఆ టాపిక్ వద్దు. ఎందుకంటే అది చాలా వివరించాల్సి ఉన్నది. కొంతనే వివరించిన కళలు, దర్శనాల గురించి, కానీ ఇంకొంచెం వివరణ ఉంది. ప్రవక్త చెప్పింది, ప్రభు చిత్తం అయితే చూద్దాం. అంతేకాకుండా 7వ ముద్రలోని 3 మడతలలో మొదటి 2 మడతలు దాదాపు చూసుకున్నాం మనం. అది పూర్తిగా కాదు, నేను ఇదివరకే చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. సంపూర్ణంగా నేను బోధిస్తలేను, ఒక అవగాహన కోసం బోధిస్తాను. ఓ విధంగా చెప్పాలంటే ఒక తాలబ్ చేయిస్తాను మీకు, అంతే. దానితో మీరు ఆ 2 మడతల యొక్క మర్మం, మొదటి రాకడ, రెండవ రాకడ చెప్పానుగా, మొత్తం 3 రాకడలు. మొదటి మడత మొదటి రాకడ, రెండవ మడత రెండవ రాకడ, మూడవ మడత మూడవ రాకడ, తిరిగి ఏదోతోటికి వెళ్ళడం. కరెక్టే కదా అండి? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో కుమ్మరించుకోవడమే మొదటి మడత. మొదటి మడత యొక్క మర్మం అది, అదే మొదటి రాకడ. ఇప్పుడు క్రీస్తులో ఉన్న దైవత్వం అంతా శరీరముగా వధువులో కుమ్మరించబడుటే రెండవ రాకడ, అదే రెండవ మడత. అది ఇప్పుడు జరుగుతుంది. చెప్పాను కానీ ఇదివరకే చెప్పిన కాలనీనండి. పాస్టర్ ఆశీష్ లాల్ గారు కూడా అదే చెప్పాడు. ఆయన కూడా ఇప్పుడు జరుగుతుంది అది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతున్నదిగా 3వ మడత ఏంటిది? తిరిగి ఏదోను తోటకు వెళ్ళుట. ఆ ఏదోను తోటకి తిరిగి ఎలా వెళ్తామో అదే ఆయన చెప్పిన ప్రసంగం. ఫస్ట్ 7 సంఘకాలాలు, 7వ సంఘకాలములో 3 కంపార్ట్మెంట్స్, 3 భాగాలు. మొదటిది పెంతెకోస్తు కాలం 1906 నుండి 1946. ఆ తర్వాత రెండవది 1963. కరెక్టేనా? ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? క్రీస్తు వచ్చాడు. నిత్యత్వం వచ్చింది, పరలోకం దిగొచ్చింది. క్రీస్తు ఎవరు? పరలోకమే కదా. ఈరోజు కూడా పాస్టర్ డెన్జిల్ గారు బాగా చెప్పారు. పరలోకములో ఆయన లేడు కాబట్టి అదిగో ఆ ధూపం వేసే ఆ దూత దాని భూమిపైన ఎందుకు కుమ్మరించిందంటే, అదిగో కింద భూమిపైన భూమిపైన క్రీస్తున్నాడు కాబట్టి. కరెక్టేనా కాదా? సో ఆల్ దోస్ థింగ్స్ అవన్నీ ఆయన కూడా చెప్పాడు చక్కగా ఆశీష్ లాల్ గారు. మరి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే నిత్యత్వము కాలంలోనికి రావడం, నిత్యత్వము కాలము ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉండడము, ఒకదానితో ఒకటి సావాసం చేయడం. ఈరోజు పాస్టర్ ఆశీష్ లాల్ గారు చెప్పారు, పాస్టర్ డెన్జిల్ గారు తెలియదు పాస్టర్ ఆశీష్ లాల్ గారు ఏం బోధించారు. కానీ పరిశుద్ధాత్మ చూడండి మన సంఘంలో ఎలా బోధిస్తున్నాడో ఆయన. సో నిత్యత్వము కాలము ఏకమైన సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆమెనంటారా? అందుకే మనం ఇప్పుడు ఏమయ్యాము? ఇప్పుడు మనం కాలము నుండి నిత్యత్వములోనికి తీసుకొని పోబడ్డాం. ఎలా? ప్రాణములో.
ఆత్మ ప్రాణములో, కానీ శరీరం మాత్రం ఇంకా కాలములోనే ఉన్నది. ఒకరోజు ఈ శరీరం కూడా ఏం కాబోతా ఉన్నది? కాలము నుండి నిత్యత్వంలోనికి లాగబోతున్నది. అదే శరీరం మార్పు, అదే క్షేత అక్షేతం ధరించుకొనుట, మర్త్యత అమర్త్యతను ధరించుకొనుట. అప్పుడు ఇది మహిమా శరీరంగా మారుతుందిగా. ఇక ఇది కాలానికి సంబంధంగా ఉండదు. కాదు, ఎలా సంబంధంగా ఉండదు? నిత్యత్వానికి మహిమా శరీరం. హల్లెలూయా. అదే దాన్నే ర్యాప్చర్ అంటానా మనం, ఎత్తబడుట. కరెక్టేనా? ఎత్తబడ్డ తర్వాత జరిగేది 3.5 సంవత్సరాల శ్రమల కాలం. ఈ 3.5 సంవత్సరాల శ్రమల కాలమే అదిగో అక్కడ యూదులకు ఇవ్వబడుతున్న దానియేలు 70 వారములోని చివరి అర్ధవారం. అక్కడ 1,44,000 మంది యూదులు, ఇజ్రాయేలులో ప్రతి గోత్రంలో నుండి 12,000 బయటికి పిలువబడతారు. దానికోసం 2 ప్రవక్తలు వస్తారు. అక్కడ ప్రకటన 11లో చెప్పబడిన ఏలియా మరి మోషే వచ్చి సరిగ్గా వాళ్ళు 3.5 సంవత్సరాలు అక్కడ ప్రవచిస్తారు. వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తారు. వాళ్ళ పరిచర్య ద్వారా ఏంటిది బ్రదర్? ఒక్కొక్క గోత్రం, ఎవరు ఇజ్రాయెల్లో 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 తీయబడినప్పుడు అలా 12 గోత్రాలన్నీ కలిపితే 1,44,000 మంది అక్కడ రక్షించబడతా ఉన్నారు. కరెక్టేనా? అప్పుడు ఏం జరుగుతున్నది? వాళ్ళు ఆ 2 ప్రవక్తలు చంపబడుతున్నారు. అలానే 1,44,000 మంది కూడా చంపబడుతున్నారు. క్రూరమృగం వాళ్ళని చంపేస్తున్నది. కానీ మళ్ళీ ఏం జరుగుతుంది అక్కడ? మళ్ళీ ఒక ఎత్తబడుట. వాళ్ళు అందరూ చూస్తుండగానే 3.5 రోజుల తర్వాత వాళ్ళ శవాలు దేవుని దగ్గర నుండి వచ్చిన జీవాత్మ చేత లేపబడి ప్రపంచం అంతా చూస్తుండగా ఎత్తబడతారు. వాళ్ళు ఉందా? బైబిల్లో ఉందా? ఒక మేఘంలో కొనిపోబడతారు. ఆ మేఘం ఎవరు? 1,40,000. అమనంటారా? దాని తర్వాత వచ్చేదే పాత్రలు కుమ్మరింపు. 6 పాత్రలు కుమ్మరించబడతాయి. కరెక్టేనా? దాని తర్వాత 660 రోజులు 6 పాత్రలు. దాని తర్వాత 7వ పాత్ర 45 రోజులు. ఆ 45 రోజులే మనం ఏం చూస్తున్నామంటే అదే అర్మగిద్దోను యుద్ధం. 3వ ప్రపంచ యుద్ధం. అదే 7వ బూర 3వ ప్రపంచ యుద్ధము. అటు 7వ బూర నెరవేర్పవుతుంది, ఇటు 7వ పాత్ర కూడా కుమ్మరించబడుతుంది. దాని తర్వాత వచ్చేదే మనం ఏం చూస్తున్నామంటే ఆ ప్రభు ఒక రాకడ. మళ్ళీ ఆ 45 రోజులు ముగింపులో, అదే 3వ ప్రపంచ యుద్ధం ఒక ముగింపులో, ప్రకటన 19లో 3వ రాకడలో అదిగో క్రీస్తు తను తెల్లని గుర్రంపై స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన వెనకాల ఒక శుభ్రమైన వస్త్రములు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక పెద్ద సేన సైన్యము, వాళ్ళే వధువై ఉన్నారు. ఆయన వెనకాల వస్తూ వాళ్ళే ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని ముగిస్తారు, సర్వాన్ని నాశనం చేయడం ద్వారా. అమనంటారా? ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ శుద్ధీకరణ సమయం. ఎందుకు? నువ్వు కొత్త భూమి కొత్త ఆకాశంలో పోవు, కానీ భూమి పైన ఉన్నదంతయు కూడా ముందు శుద్ధీకరించబడాలి, అది శుభ్రం చేయబడాలి. అది ఆ శుభ్రపరచబడే కాలమే అప్పుడు నువ్వు 1000 పరిపాలనలోనికి వెళ్ళడానికి ముందున్న కాలం. అది శుభ్రపరిచే కాలం. అది 995 రోజులు అనుకుంటా. మ్యాప్ ఉందా మీ దగ్గర? 995 రోజులు. అమనంటారా? దాని తర్వాత 1000 పరిపాలన, అషరింగ్ ఇంటు ద మిలేనియం. అంటే ఇదేంది? భూమిని శుద్ధీకరిస్తాడు ఆయన. అమనంటారా? ఈ కొత్త భూమి కొత్త ఆకాశం కాదు, ఇది శుద్ధీకరించబడిన భూమి. ఇది భూమి శుద్ధీకరించబడిన తర్వాత అప్పుడు ఇక్కడ 1000 పరిపాలన జరగడం మొదలవుతుంది. 1000 పరిపాలన అయిపోయాక 1000 సాతానుడు బంధించబడతాడా? 1000 పరిపాలనలో మనం ఎక్కడుంటాం? 1000 పరిపాలనలో వధువు ఎక్కడుంటుంది? క్రీస్తు ఎక్కడుంటాడు? యెరూషలేములో, భూమి యొక్క మధ్యస్థ భాగం. అది మీకు హెజ్కేలులో 37, 38, 39 చదివితే అందులో ఉంటుంది భూమి యొక్క మధ్యస్థ భాగము. అదేదో కాదు కానీ యెరూషలేమే అని. అర్థమైందని అన్నది. అక్కడ మళ్ళీ దానికోసమే ఏం చేస్తున్నాడు ఆయన? ఈ శుద్ధీకరణ కార్యక్రమంలో ఆ 1000 పరిపాలనకు వెళ్ళే ముందు ఆ 995 రోజులలో దీన్ని శుద్ధీకరిస్తూ 1000 పరిపాలన కోసం ఈ భూమిని సిద్ధపరుస్తూ అదిగో అక్కడే ఆ సమయంలోనే దాదాపు 3 సంవత్సరాలు
ఉంటుంది కావచ్చు టైం, దాదాపు 3 సంవత్సరాలలో ఒక కొత్త మందిరము, అదే మిలేనియం టెంపుల్, 1000 ఏళ్ల పరిపాలన మందిరము కట్టబడుతుంది అక్కడ. క్రీస్తు ఆయన వధువు కలిసి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ మందిరములోనే క్రీస్తు ఆ కరుణాపీఠం పైన కూర్చొని, ఆ సింహాసనం పైన, కృపాసింహాసనం పైన కూర్చొని ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు ఆయన. మరి మనందరం ఎవరము? సమస్తమైన ప్రపంచాన్ని ఆయన వధువుగా పరిపాలన చేయబోయే మంత్రులమై ఉన్నాం మనం. అందుకే మినిస్టర్స్ మనం, అప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. 1000 ఏళ్ళు సాతానుడు బంధించబడతాడు, అందుకే భూమి పైన పాపం ఉండదు. ఎలా బంధించబడతాడని ఆయన చెప్పలేదు, కానీ నేను చాలాసార్లు చెప్పినా నేను మీకు. అర్థమవుతుందా? ప్రవక్త చెప్పాడు, పరిస్థితుల్లోని గొలుసుల ద్వారా అపవాదిని బంధిస్తారు వీళ్ళు. ఆమేన్. అంటే ఒక వ్యక్తి పాపము చేయబోతుండగా, వాడు మర్త శరీరంలో ఉన్నాడు కదా, వాడు పాపం చేయబోతూ ఉండగానే ఆ సంగతి ముందే వధువుకు తెలుస్తుంది. ఎందుకంటే వధువు మహిమ శరీరంలో ఉంది కదా, థియోఫనీలో ఉంది కదా. థియోఫనీలో ఉన్న వాళ్ళకు హృదయ రాష్ట్రాలు బయలుపరచబడతాయి. అందుకే వాళ్ళకి ఆలోచన వస్తుందో లేదో, వధువు కూడా అంతే. ఆలోచన ఎంత వేగముగా ఉంటుందో వాళ్ళ ప్రయాణం కూడా అంత వేగంగా ఉంటుంది. యెరూషలేము నుండి ప్రపంచ దేశాలకి. మనకు అప్పుడు వీసా అక్కర్లేదు, ఎయిర్పోర్ట్ అక్కర్లేదు, ఏంటిది విమానం అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, పాయిలెట్ అక్కర్లేదు. దట్స్ ట్రూ, అది నిజం. అది మహిమాశరంలో ఆమెనంటారా? ఆ 1000 పరిపాలనలో మనం మహిమాశరంలో ఉంటాము. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా మర్తమైన శరీరులుగా ఉంటారు. అంటే ఇదే రక్తమాంస శరీరం, కానీ పాపం చేయలేరు, ఎందుకంటే అది బంధించబడతా ఉన్నది. 1000 ఏళ్ళ తర్వాత మళ్ళీ సాతానుడు విడిపించబడతాడు కొద్ది సమయం వరకు. అప్పుడు వాడు మరలా గోగు యుద్ధాన్ని తీసుకొస్తున్నాడు. మీకు అర్థమైందా? ఈ గోగు యుద్ధంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే తన నోటి ఊపిరి చేత సాతానుని పూర్తిగా నాశనం చేసేస్తున్నాడు. వాడిని తీసుకెళ్ళి దేవుడు అగ్నిగుండంలో వేస్తున్నాడు. వానికంటే ముందే ఆల్రెడీ 2 స్నేహితులు వాని కోసం ఉన్నారు అక్కడ. ఎవరెవరు చెప్పండి? క్రూరముఖము మరియు అబద్ధ ప్రవక్త. వీళ్ళు అర్మగిద్దోను యుద్ధంలో వేయబడ్డారు. వాడో అపవాదిగాడో గోగు యుద్ధంలో వేయబడ్డాడు. ఆ తర్వాత వారి మాటలు నమ్మిన దుష్టులందరూ ఇప్పుడు తిరిగి పునరుద్ధానంలో లేచాక, ఏది గోగు యుద్ధం తర్వాత ఒక జనరల్ రిజరెక్షన్, సాధారణమైన పునరుద్ధానం జరుగుతుంది. ఇప్పటిదాకా లేపబడిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళందరూ లేపబడి ఆయన ముందు తీర్పులో నిలబడతారు. దుష్టులందరూ, ఇప్పుడు అపవాది మాట విని వెళ్ళిన దుష్టులందరూ కూడా ఆ అగ్నిగుణములో వేయబడతారు. అర్థమైంది అందరికీ? అర్థమైంది అందరికీ? మళ్ళీ అగ్నిగుండంలో వేయబడిన తర్వాత, ధవల సింహాసనం తర్వాత నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఇక అదే ధవల సింహాసనం తీర్పు తర్వాత, వైత్రం చేంజ్ తర్వాత ఏంటిదిగా? దుష్టులందరూ కూడా అందులో వేయబడ్డకి ఏంటిదిగా? కొత్త భూమి, నిత్యత్వం. ఇక కాలం లేదు. 1000 ఏళ్ళ పరిపాలనలో కాలం ఉన్నది. పేరే 1000 ఏళ్ళ పరిపాలన. 1000 ఏళ్ళు అంటే కాలము. కానీ వధువైన మనకు లేదు, ఎందుకు? మనం ఆల్రెడీ నిత్యత్వంలోకి వెళ్ళిపోయినాం. మనం ఎత్తబడుట్లో మనం నిత్యత్వంలోకి వెళ్ళిపోయినాం కదా, నిత్య జీవులుగా మారిపోయినాం కదా మనం. కానీ బయట వాళ్ళకు, వేరే దేశ వాళ్ళకు ఉంటుంది అది. కానీ కొత్త భూమి, కొత్త ఆకాశాలు ఇక మళ్ళీ కాలం లేదు. ఇక మొత్తం నిత్యత్వమే. నిత్యత్వం అనేది ఎప్పుడూ ఉండేది. బ్రదర్ నిన్న ఉందా? ఉన్నది నిత్యత్వం. బ్రదర్ 10 రోజుల క్రితం ఉందా? ఉన్నది. సిస్టర్ నెల రోజుల క్రితం ఉందా? నిత్యత్వం ఉన్నది. సంవత్సరం క్రితం ఉన్నది. 100 సంవత్సరాల క్రితం ఉన్నది. 6000 సంవత్సరాల క్రితం ఉన్నది. 10,000 సంవత్సరాల క్రితం ఉన్నది. 1,00,000 సంవత్సరాల క్రితం ఉన్నది. నిత్యత్వం ఎప్పుడు ఉండేది? అది మనమే అందులోకి పోవట్లేదు. ఇంకా ఈ శరీరం అడ్డుగా ఉంది ఇప్పుడు మనకు. కానీ ఈ శరీరం కూడా మార్పు చెందితే అక్కడికి వెళ్ళబోతానా మనం. మీకు అర్థమైందా ఎక్కడ? సో కొత్త భూమి, కొత్త ఆకాశంలో మొత్తము నిత్యత్వమేగా, కంప్లీట్ నిత్యత్వం. అది భవిష్యత్తు గృహంలో చెప్పాడు ప్రవక్త. దాని గురించి రాజేష్ గారు టైం లేదు కాబట్టి ఆయన చెప్పలే భవిష్యత్తు గృహం గురించి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ యొక్క శుద్ధీకరణలో భూమిని, కొత్త భూమి, కొత్త ఆకాశంగా మారుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ లేక్ ఆఫ్ ఫైర్, ఈ అగ్నిగుండంలో ఈ దుష్టులందరూ వేయబడుతున్నప్పుడు దేవుడు ఆ యెరూషలేము నుండే, ఆ యెరూషలేములో ఉన్న భూభాగంలో నుండే దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఒక పిరమిడ్ పట్టణాన్ని ఆయన ఆ భూమిలో నుండి బయట తీసుకురాబోతున్నాడు. అది ప్రవక్త చెప్పాడు. ఆయన
ప్రవక్త గారు చెప్పారు దాన్ని. అది భూమిలో నుండి వస్తున్న పిరమిడ్ పట్టణం, అది నూతన యెరూషలేము. అది వింటున్నారా? అది 1500 మైళ్ళ ఎత్తు, 1500 మైళ్ళ వెడల్పు, అంటే 2600 కిలోమీటర్లు. మైలు 1.5 కిలోమీటర్ దాదాపు. సో 1500 మైళ్ళు అంటే దాదాపు 2600 కిలోమీటర్ల హైట్. ఇంత 7 సంఘాలలో అందరు పట్టద్దు, ఆ పిరమిడ్ పట్టణంలో అందరు పట్టాలా లేదా? దాని వెడల్పు ఎంత చెప్పండి? 1500 మైళ్ళు అంటే మళ్ళీ 2600 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు హైదరాబాద్ కాదు, 2600 కిలోమీటర్లు. మీకు అర్థమవుతుందా? 2600 కిలోమీటర్లు అంటే అర్థము, ఇక్కడ కింద పౌలు గారు ఉంటారు, పౌలు గారి పైన ఐరనస్ గారు ఉంటారు, ఐరనస్ గారి పైన మార్టిన్ ఉంటాడు, మార్టిన్ పైన కొలంబా ఉంటాడు, కొలంబా పైన. ఎందుకంటే పిరమిడ్ పట్టణం అంటే ఎట్లుంటుంది? అది ఇన్క్లైన్. పిరమిడ్ ఎట్లుంటుంది అండి? స్ట్రైట్గా ఉండదు కదా గోడలు, ఇన్క్లైన్. అది పట్టణం, అది వాళ్ళ నివాస స్థలాలు అన్నమాట. అర్థమైందని అన్నది. అలా లాస్ట్కి వచ్చేసరికి సింహాసనం దగ్గరకు వచ్చేసరికి ఎవరు ఉంటారు? 2600 మైళ్ళు అంటే 2600 కిలోమీటర్లు అంటే ఎక్కడ ఉంటాం మనం? అక్కడ ఉంటాం మనం, ఆ పైన సింహాసనం దగ్గర. ఆ సింహాసనం మధ్యలో ఉంటుంది కాబట్టి అందరికీ వెలుగునిస్తూ ఉంటాడు ఆయన. రాత్రి ఉండదు, పగలు ఉండదు అక్కడ ఆ పట్టణంలో. హల్లెలూయా. ఎవరు ఎటువైపు నుండి చూసినా ఆయన కనబడతాడు. మీకు ఏమైనా అర్థమైందండి అన్నది? సింహాసనంపై కూర్చున్న ఆయన నువ్వు ఎక్కడి నుండి చూసినా, ఏ మూల నుండి చూసినా, ఏ దిక్కు నుండి చూసినా ఆయన మధ్యలో ఉన్నాడు, ఆయన కనబడతా అంటాడు అక్కడ. వండర్ఫుల్. అది నేను ఒకరోజు మళ్ళీ చెప్తలే, అది నేను ఆల్రెడీ చెప్పిన కొన్ని విషయాలు, ఎట్లా కొన్ని మీకు అర్థం కావాలని. బట్ ఐ విల్ టేక్ ఏ సబ్జెక్ట్, దానిపైన ఒక సబ్జెక్ట్ తీసుకుంటా ప్రభు చిత్తం అయితే. బట్ యు అండర్స్టాండ్? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఏది మర్చిపోవద్దు కాబట్టి. ఆమేన్. మర్చిపోయే రోగం పోవాలని ప్రార్థన చేయండి. వాక్యము మా హృదయం అనే పలకలపైన రాయబడాల ప్రభువా, మెత్తని హృదయాలపైన రాయబడాలని ప్రార్థన చేయండి. చిట్టి లెక్కలు మర్చిపోయినా పర్వాలే, డ్వాక్రామాయిల లెక్కలు మర్చిపోయినా పర్వాలే, ఇంకేదైనా లెక్కలు మర్చిపోయినా పర్వాలే, కానీ వాక్యం మాత్రం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే వాక్యమే మనము, వాక్యంలో మనం కూడా భాగమే కదా, ఈ వధువు కూడా వాక్యమే కదా. అందుకే వాక్యమే మనం కాబట్టి మనల్ని మనం మర్చిపోకూడదు. వాక్యాన్ని మర్చిపోతాను అంటే ఏం మర్చిపోతాను? మనల్ని మనం మర్చిపోతాను. నువ్వు ఎవరువో వాక్యం చెప్తావన్నది, ఎక్కడి నుండి వచ్చావో వాక్యం చెప్తావన్నది, ఇప్పుడు ఎందుకున్నావో వాక్యం చెప్తావన్నది, ఎక్కడి నుండి వచ్చావో వాక్యం చెప్తావన్నది. ఇప్పుడు వాక్యాన్ని మర్చిపోయాను అంటే నువ్వు ఎవరో మర్చిపోతావు, ఎక్కడి నుండి వచ్చినావో మర్చిపోయినావు, ఎందుకు ఇక్కడ ఉన్నావో మర్చిపోయినావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావో మర్చిపోయినావు. అందుకే మర్చిపోకండి. పాస్టర్ గారు మీరు లేస్తే ఇదే కదా మీకు ప్రసంగాలంటే, బాబు ప్రసంగాలు చేసినంత మాత్రాన గుర్తుంటేనా అనుకోకండి. మీరు నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తే మీకు కూడా అవి గుర్తుంటాయి. అది కూడా దివారాత్రులు. ప్రసంగికులమైన మేము ఇవన్నీ చెప్పాలంటే దివారాత్రులు ధ్యానించాలా మేము, అప్పుడే మేము ఇవన్నీ చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం. అర్థమైందా? ఓకే. ఏది ఏమైనా ఈరోజు మనం ఎంతో ఆనందించే సమయం ఇది. ఒకసారి ఒక చిన్న వాక్యం చదువుదాము, చిన్న విషయాలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఓకే, 10వ అధ్యాయం చదివే ముందు నేను 9వ అధ్యాయం చదువుతాను. కోర్స్ ఇది పెద్ద సబ్జెక్ట్, కానీ ఒక చిన్న విషయాలు మాట్లాడేసి మనం త్వరగా ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మొదటి నిబంధనకైతే, మొదటి నిబంధన అంటే పాత నిబంధన. పౌలు గారు ఇక్కడ చెప్పేది పాత నిబంధన గురించి. అది మొదటి నిబంధన, కొత్త నిబంధన, రెండవ నిబంధన.
తెలుసు కదా అండి. పాత నిబంధన మొదటి నిబంధన, కొత్త నిబంధన రెండో నిబంధన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత. ఆమేన్. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళినో తెలుసా? నేరుగా ఆయన నిర్గమకాండములో సినాయి పర్వతం పైకి వెళ్ళిన మోషేకు, మేఘంలోకి వెళ్ళిన మోషేకు ఏదైతే ఆయన నమూనాను చూపించాడో పరలోకాన్ని తీసుకెళ్ళడం ద్వారా, ఆ మందిరం ఒక నమూనాను చూపించాడో పరలోకమును, అదే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే మోషే మళ్ళీ కిందికి వచ్చి ఏం చేశాడు? ఆ పరలోక నమూనా చెప్పననే ఈ భూమి పైన మందిరాన్ని కట్టాడు ఆయన. సో అదే మాట్లాడుతున్నాడు. ఎలానగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెర కావల 2 తెరలు ఉన్నాయి. బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. బయట ఆవరణము పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నది ఒక తెర, అది మొదటి తెర. అలానే పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నది రెండవ తెర. ఇప్పుడు ఆయన ఏమంటారు? రెండవ తెర. వింటున్నారా? రెండవ తెర ఆవల అంటే అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారపు పాత్రయు చిగురించిన ఆరోను చేతికరయు నిబంధన పలకలు ఉండెను. 3 థింగ్స్. ఈరోజు పాస్టర్ దెంజిల్ గారు కూడా చెప్పారు దీన్ని. 3 అమనండారా? దానిపైని, ఆ నిబంధసం పైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కేరుబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవలదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెలుదురు. కానీ సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమాన అర్థమును బట్టి మనసాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమిదైన పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలా అనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శిరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు ఒక రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ, మళ్ళీ చదువుతున్నా, ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఆమేనంటారా? దేవుడి మాటలను దీవించును గాక. అందరు కూర్చోండి ఒక నిమిషం. జస్ట్ ఐ విల్ టెల్ 5-10 minutes అంతే, ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు పాత నిబంధనలో మొదటి నిబంధనలో ఉన్న మందిరం గురించి మాట్లాడుతున్నాడు. బయట ఆవరణం గురించి ఎక్కువ ఈయన మాట్లాడలేదు ఇక్కడ. కానీ మొదటి ఆవరణము, రెండవ ఆవరణం,
మొదటి ఆవరణము పరిశుద్ధ స్థలము, రెండవ ఆవరణము అతి పరిశుద్ధ స్థలం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇదంతా రాబోచున్న మేలులకు ఛాయగలదిగానే ఉన్నది. అది రాబోచున్న మేలులు, రాబోచున్న మేలు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఆమెనంటారా? ఈ మందిరం ఇదంతా కూడా, ధర్మశాస్త్రం ఇదంతా కూడా ఛాయగా ఉన్నది అంటున్నాడు. ఛాయ, నీడ. హల్లెలూయా. అందుకే మందిరం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పాత నిబంధనలో ఆ మందిరపు యొక్క పద్ధతులను గురించి ఇక్కడ రాస్తూ, ఎవ్వరికి కూడా అదే ఆ వచ్చే ఆరాధికులు ఉంటారుగా ఆ మందిరంలోనికి, వాళ్ళకి ఎవ్వరికి కూడా సంపూర్ణంగా శుద్ధి చేయడం లేదు. వాళ్ళను సంపూర్ణంగా శుద్ధి చేయడం లేదు. సంపూర్ణ శుద్ధి జరగట్లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ అర్పించే అర్పణలైనా, బలి అర్పణలైనా, అవి మేకల యొక్క రక్తం కావచ్చు, లేకపోతే గొర్రెల యొక్క రక్తం కావచ్చు, జంతువుల యొక్క రక్తం కావచ్చు, ఆవు దూడ యొక్క బూడిద చల్లుట కావచ్చు, ప్రక్షాళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శరీరానికి సంబంధించినగానే ఉన్నాయి, కానీ ఆరాధికుని మనస్సాక్షిని మాత్రం శుద్ధి చేయలేకపోతున్నాయి. మీకు అర్థమైంది? అక్కడ శరీరానికి మాత్రమే శుద్ధి చేస్తుంది తప్ప మనస్సాక్షిని, అంతరాత్మను శుద్ధి చేస్తలేదు అది. కానీ ఒక వ్యక్తికి శరీర శుద్ధి కంటే ముఖ్యంగా మనస్సాక్షి శుద్ధే అవసరమై ఉన్నది. మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఈ పద్ధతులను ఎందుకు పెట్టాడంటే, రాబోయే మేలులకు ఇవి ఛాయలుగా ఉన్నాయి. ఇక్కడ ఛాయ, నీడ. అర్థమైందా ఇక్కడ? అందుకే ఇప్పుడు దేవాలయం గురించి మాట్లాడితే, మందిరం గురించి మాట్లాడితే, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు, రెండో నిబంధనకు వచ్చినప్పుడు ఆ దేవాలయం ఎవరో కాదు, యేసుక్రీస్తే. శరీరం బయట ఆవరణం, యేసుక్రీస్తు శరీరం బయట ఆవరణం, ఆత్మ పరిశుద్ధ స్థలం, ప్రాణం అతి పరిశుద్ధ యేసుక్రీస్తు మందిరం అన్నాడుగా. ఈ దేవాలయమును పడగొట్టుము, 3 దినములు దాన్ని లేపుతానన్నాడు. ఈ మందిరాన్ని ఏ మందిరం గురించి మాట్లాడిండు ఆయన? ఆయన కూర్చిన మందిరం. ఇప్పుడు ఆయనే ఆ మందిరం. అంతేకాదు, ఆయనే బలి అర్పణ కూడా. వీళ్ళు ప్రతిసారి ఇస్తున్న బలులు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తుకు సాదృశ్యం. వాళ్ళు అర్పించే అర్పణలు, వాళ్ళు ఏ అర్పణలు ఇస్తున్నారో, బలి అర్పణలు, అవన్నీ కూడా ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకి. ఆ మేకలు యేసుక్రీస్తుకి, ఆ గొర్రెలు యేసుక్రీస్తుకి. వింటున్నారా? అక్కడున్న పొట్టేళ్ళు అవి యేసుక్రీస్తుకి. సో లైక్ దిస్ మనం చూసుకుంటూ వెళ్తే అవన్నీ ఎవరికి సాదృశ్యం అంటే ప్రియులారా, యేసుక్రీస్తుకి. వింటున్నారా అందరూ? అంటే ఇప్పుడు మందిరము ఆయననే, అర్పణలు కూడా ఆయనే. ఇక సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడం. బాగేనండి, ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే మార్గం లేదిగా. ఎవరైనా సరే పరిశుద్ధ స్థలం వరకే వెళ్ళగలగాలి. ఆ మొదటి ఆవరణం, అదే ఆ రెండవ ఆవరణం వరకే. ఆ రెండవ తెరను దాటుకొని ఆవలకు వెళ్ళడానికి వీలు లేదు అక్కడ. ఆమెనంటారా? వెళ్ళగలిగేవాడు ఒక్కడే. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ప్రజలు చేసిన అజ్ఞాన కృతముల కొరకు, మరి తన కొరకు కూడా, ఎందుకంటే మరి తను కూడా పాపే కదా అండి, తన కొరకు, అలానే ప్రజల యొక్క అజ్ఞాన కృతముల కొరకు, ఆ అజ్ఞానంతో చేసిన పాపముల కొరకు అక్కడ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పాత్రలు పెట్టుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన రెండవ తెరను దాటుకొని వెళ్ళి. వింటున్నారా? ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మళ్ళా ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తే. ఎవరు? వినపడతలేదు నాకు. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తే ఆ ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయనే తన సొంత రక్తాన్ని తీసుకొని, ఏదో గొర్రెల రక్తం కాదు, ఎందుకంటే ఆ గొర్రెలు ఆయనే, ఆ అర్పించబడిన పాత్రలు అర్పించబడిన గొర్రెలు, మేకలు, జంతువులు అన్నీ ఆయనకు సాదృశ్యం, ఆయనకు ఛాయ, నీడ అవి. అందుకే ఆయన సొంత రక్తాన్ని తీసుకొని
ప్రధాన యాజకుడిగా ఆయన ఎప్పుడైతే ఆ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడో, హల్లెలూయా, అదిగో ఇప్పుడు దేవాలయ తెర పై నుండి కింది వరకు రెండుగా జరిగింది. ఏది? రెండవ తెర. వినబడతలేదు నాకు. రెండవ తెర పై నుండి కింది వరకు రెండుగా చెనిగి, ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఎవరైనా వెళ్ళగలుగునట్లు ఆ కరుణాపీఠం దగ్గరికి. ఎందుకంటే దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? కరుణాపీఠం, కృపాసింహాసనం, అతి పరిశుద్ధ స్థలము. దేవుని వెలుగు అక్కడే ఉంటుంది. అగ్ని స్తంభంగా ఆయన అక్కడే ఉంటాడు. మేఘముగా ఆయన అక్కడే ఉంటాడు. ఆ కరుణాటి పీఠం పైన మేఘముగా, షకినా మహిమగా ఆయన అక్కడే ఉంటాడు. కానీ ఆ షకినా మహిమలోకి ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. పాత నిబంధన ఎవరు వెళ్ళాలన్నా కుదరదు. వెళ్తే మరణమే. వేరే ఎవరన్నా సాధారణమైన వ్యక్తి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తే ఏమవుతాడు? అక్కడ షకినా మహిమలో ప్రవేశించిన వెంటనే చచ్చిపోతాడు. అక్కడ మరణమే వస్తుంది అతనికి. ఓన్లీ ప్రధాన యాజకుడు, అది కూడా సంవత్సరానికి ఒకసారి. అర్థమవుతుందా? తన రక్తమును తీసుకొని వెళ్ళాలి. ఈసారి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఎవరైనా సరే యేసుక్రీస్తు ఒక రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడు బయట ఆవరణంలో రాడు. దేవుడు పరిశుద్ధ స్థలంలో రాడు. దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. బయట ఆవరణంలో ఏ సేవ జరగాలన్నా, ఎందుకంటే అక్కడ ఇత్తడి బలిపీఠం ఉంది కదా, ఇత్తడి గంగాళం ఉంది, ఇత్తడి బలిపీఠము. యాజకులు లోపలికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో సేవ చేసే ముందు ఏం చేయాలి? ఆ ఇత్తడి గంగాళం ఏదైతే సరిగ్గా లోపలికి వెళ్ళడానికి దారిలో ఉంటుందో, పరిశుద్ధ స్థలానికి వెళ్ళే గుమ్మం దగ్గర ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ ఇత్తడి గంగాళంలో నీళ్ళలో కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి వాళ్ళు లోపలికి, దేవునికి సేవ చేయాలంటే. కరెక్టేనా? అలానే అక్కడ ఇత్తడి బలిపీఠం ఉందా? ఏంటిది? ఆరాధికుడు తన పాపముల క్షమాపణ పొందుకోవడానికి పాప పరిహార్థంగా తీసుకొచ్చే గొర్రెలు, మేకలు అవి యాజకునికి ఇచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? అదిగో ఆ బలిపీఠం పైన, ఇతర బలిపీఠం పైన దాన్ని వధిస్తాడు ఆయన. అదంతా న్యాచురల్ లైట్లో జరుగుతుంది. సూర్యుడు వెలుగులో, ప్రకృతి వెలుగులో బయట ఆవరణం సేవ. కానీ పరిశుద్ధ స్థలంలో సేవ 7 దీపస్తంభములు. ఏమేమి ఉన్నాయి అక్కడ? 7 దీపస్తంభములు ఉన్నాయి. ధూప వేదిక ఉన్నది. మరియు ఏంటి? రొట్టెల బల్ల ఉన్నది. ఉన్నాయా? ఇక్కడ జరిగే సేవ ఏదైతే ఉందో పరిశుద్ధ స్థలంలో, అదంతా 7 దీపస్తంభముల వెలుగులో జరుగుతుంది. అందుకే 7 దీపస్తంభాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. యాజకులు ఎప్పుడు దాని యొక్క పైన ఒత్తిని శుభ్రం చేస్తూ, ఎప్పటికప్పుడు మసిపడుతుందిగా శుభ్రం చేస్తూ అది మండుతూనే ఉండేది చూసుకోవాలి. మరి ఎప్పటికప్పుడు నూనె అయిపోతూ ఉంటే, చమురు అయిపోతుంటే ఆ నూనె పోస్తూనే ఉండాలి. ఒలివ నూనె. కరెక్టేనా? ఆ గొట్టాలలో పోస్తూనే ఉండాలా, ఆ దీపవృక్షం గొట్టాలలో. హల్లెలూయా. ఎందుకు? అక్కడ జరిగే సేవంతా 7 దీపస్తంభముల వెలుగులో. కానీ మరి లోపట అతి పరిశుద్ధ స్థలంలో రెండవ తెర ఆవల, అక్కడ సూర్యుడు వెలుగు కాదు, అక్కడ 7 దీపస్తంభముల వెలుగు కాదు, అక్కడ దేవుడే వెలుగుగా షకినా మహిమగా ఉంటాడు ఆయన. అందుకే ఇప్పుడు ఎవరైనా దేవుని కలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? వినబడతలా? అతి పరిశుద్ధ స్థలం. దానికి మార్గం ఏర్పాటు చేయడానికి మొదటి రాకల్లో యేసుక్రీస్తు వచ్చాడు. పాత నిబంధనలో అవకాశం లేదు, కానీ ప్రధాన యాజకుడికి మాత్రమే అవకాశం ఉండే. అందుకే యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ప్రధాన యాజకుడిగా ఆయనే ఒకేసారి అతి పరిశుద్ధ స్థలములోనికి తన రక్తాన్ని తీసుకొని వెళ్ళడం ద్వారా ఇప్పుడు మళ్ళీ ఎవరైనా సరే ఆ కృపాసింహాసనం దగ్గరికి, ఆ కరుణాపీఠము దగ్గరికి, దేవుడు నివసించే ఆ షకినా మహిమలోనికి, ఆ అగ్ని స్తంభం దగ్గరికి, ఆ మేఘములోనికి వెళ్ళే అవకాశం దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. పాత నిబంధనలో ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి, ఆ షకినా మహిమలోనికి వెళితే మరణము, కొత్త నిబంధనలో వెళ్ళకపోతే మరణము. కరెక్టేనా? చాలాసార్లు నేను చెప్తా ఉంటా, ఇది వెళ్ళితే మరణం పాత నిబంధనలో,
ఇప్పుడు వెళ్ళకపోతే మరణం. నువ్వు వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి, షెకెనా మహిమలోనికి వెళ్ళాలి, వెలుగులోనికి నువ్వు వెళ్ళాలి, అగ్నిస్తంభం మేఘస్తంభం వెలుగులోనికి నువ్వు వెళ్ళాలి. అక్కడ నువ్వు ఆయనతో కలుసుకోవాలా. నువ్వు పాస్టర్ గారు నేను చర్చికి వస్తానా, సరిపోదా? పాస్టర్ గారు నేను పాల్చన్ దాస్ దగ్గర పోతానా, సరిపోదా? సతీష్ కుమార్ దగ్గర పోతానా, సరిపోదా? జనాలు ఎంత అజ్ఞానంగా ఉన్నారో చూసారా? ఈ అజ్ఞానాల కృతుల కోసమే యేసుక్రీస్తు అక్కడ అర్పణ అయ్యాడు. యేసుక్రీస్తు అర్పణను కూడా వీళ్ళు వ్యర్థం చేస్తున్నారు ఈ రోజున నేటి కాల పాస్టర్లు. అజ్ఞానముతో చేసే సేవలు ఇవన్నీ, అజ్ఞానంతో చేసే అర్పణలు ఇవన్నీ, అజ్ఞానంతో చేసే భక్తి, అజ్ఞానంతో చేసే సేవ, భక్తి, ఆరాధన, ఇదంతా అజ్ఞానంతో చేస్తున్నారు వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ఎంత ధనులమో తెలుసా? మర్మమంతా సమాప్తమైనది. 7 ముద్రలు తెరబడు ద్వారా ఇవన్నీ మనకు ప్రవక్త ద్వారా మనకు బయలుపరచబడ్డాయి. అసలు ఆరాధికుడిగా మనకి ఏమున్నది? ఇప్పుడు సింహాసనం దగ్గరికి వెళ్ళే మార్గం ఉన్నది. ఇప్పుడు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు రక్తము ద్వారా సింహాసనం దగ్గరికి వెళ్ళగలుగుతాం, కరుణాపీఠం దగ్గరికి వెళ్ళగలుగుతాం. 2వ తెరను ఆవలో ఉన్న దేవుని యొక్క షెకెనా మహిమలోనికి, అగ్నిస్తంభం వెలుగులోనికి, మేఘస్తంభం వెలుగులోనికి వెళ్ళగలుగుతున్నాం. మనం వెళ్ళడమే కాదు, అగ్నిస్తంభం మనలో కూడా వస్తుంది. పెంతెకోస్తు పండుగ రోజున ఏం జరిగింది? మేడగదిలా 120 మంది పైకి అగ్నిస్తంభము ముక్కలై ఒక్కొక్కరిలోకి రాలిందా లేదా? అగ్నిస్తంభం వెళ్ళి వాళ్ళు నివసించిందా లేదా? దేవుడు వెళ్ళి షెకెనా మహిమ వెళ్ళి వాళ్ళు నివసించిందా లేదా? అందుకేనా పేతురు నిలబడితే స్వస్థత జరిగింది. రోగుల పైన పేతురు నిలబడితే, ఎందుకంటే అది పేతురు కాదు, అక్కడ ఆ శరీరం లోపల ఉన్న అగ్ని స్తంభం, అది షెకెనా మహిమ అది. బ్రదర్, ఇక్కడ ఇంకొక విషయం చెప్తా ముగించే ముందు. మనం మందిరంలోనికి వెళ్ళడమే కాదు, మనమే మందిరం అవుతాను. ఇప్పుడు మనలోనే అతి పరిశుద్ధ స్థలం ఉన్నది, మనలోనే దేవుని సింహాసనం ఉన్నది, మనలోనే దేవుడు నివసిస్తున్నాడు, మనలోనే షెకెనా మహిమ ఉన్నది, మనలోనే అగ్నిస్తంభం ముక్క ఉన్నది. ఉందా? ఎంత అద్భుతం అది! అదే యేసుక్రీస్తు మొదటి రాకలో వచ్చినప్పుడు మన కోసం చేసింది. హల్లెలూయా. నేటి కాలంలో యేసుక్రీస్తు మొదటి రాకడ సువార్త కూడా వాళ్ళకి తెలియదు పాపం. ఎందుకంటే మొన్న డిసెంబర్లో వాళ్ళకి తెలిసిన సువార్త అంతా ఏంటంటే క్రిస్మస్ తాత, క్రిస్మస్ చెట్టు, మంచి క్యారల్స్, మంచి భోజనాలు, చికెన్ మటన్లు, తర్వాత పిండి వంటలు, తర్వాత పైన స్టార్లు కట్టుకొని లోపల బార్ పెట్టుకొని రోజంతా రాత్రంతా తాగి తెల్లారి లొల్లు పెట్టుకొని పోరు పెట్టుకొని, అవునా కాదా? ఇదేనండి ఈరోజు క్రైస్తవులకు తెలిసిన క్రిస్మస్. పాస్టర్లు చేపిస్తున్న క్రిస్మస్. ఈ భాషలకి ఏం కావాలా? డబ్బు కావాలి. అందుకే రండి పండుగ క్రైస్తవులు, రండి రండి కానుకలు వెయ్యండి, ఫుల్ సంపాదన పో, మంచి బిజినెస్ పో. ఇక మీకు ఒకసారి తెలుసా, క్రిస్మస్ నెల మొత్తము మీరు బార్ షాపులు చూడండి, వాళ్ళు అలంకరించడమే కాకుండా స్టార్ పెడతారు, క్రిస్మస్ చెట్టు పెడతారు బార్ షాప్ దగ్గర. తర్వాత ఏంటిది అది శాంతా క్లాస్ తాత పెడతారు వాళ్ళు. చూపించాను నేను ఫోటోలు మీకు. ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఆ బార్ షాప్ వానికి ఎట్లా అర్థమైంది క్రిస్మస్ అంటే? వీళ్ళు తాగి తందనాలు ఆడేదే వీళ్ళ క్రిస్మస్. దానిలో నా భక్తి లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, అసలు వాక్యమే లేదు. క్రిస్మస్ యేసుక్రీస్తు ఎందుకు జన్మించిండు? నిన్ను నన్ను దేవుని సింహాసనం యొద్దకు మార్గంలోనికి తీసుకెళ్ళి నిన్నే ఒక మందిరముగా మార్చడానికి. అందుకే పౌలు గారు ఏమన్నారు? నీవే దేవుని ఆలయమై ఉన్నావని నువ్వు ఎరగవా? అది యేసుక్రీస్తు మొదటి రాకడ లక్ష్యం. నువ్వు దేవుని ఆలయముగా మారడం, నీలో దేవుడు నివసించడం, నీలో నివసిస్తున్న నీలో నివసించే ఆ దేవుణ్ణి నువ్వు బాధపెట్టే పాపాలు, ఆయనను బాధపెట్టే పాపాలు, దారుణమైన కార్యాలు నువ్వు చేస్తుంటే ఆయన ఎంత బాధపడతాడు ఆయన? అరే నేను నా మందిరంగా చేయాలని నేను అనుకుంటే నువ్వేంది ఈ పాపాలు చేస్తున్నావు అని నేను ఎందుకు అనుకోడు ఆయన? చర్చికి వెళ్తూ పాపాలు,
మందిరానికి వెళ్తూ పాపాలు. కరెక్టేనా కాదా? చర్చికి వెళ్తూ వ్యభిచారం, చర్చికి వెళ్తూ అక్రమ సంబంధాలు, చర్చికి వెళ్తూ అబద్ధాలు, చర్చికి వెళ్తూ కబ్జాలు చేయడం, స్థలాలను కబ్జాలు చేయడం, చర్చికి వెళ్తూ కేసులు, చర్చికి వెళ్తూ అప్పులు, చర్చికి వెళ్తూ అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం. నా దగ్గర కొన్నిసార్లు ఇదివరకు నేను ఇప్పుడు కాదు, ఇదివరకు అప్పులు ఎవరైతే మన చర్చలో తీసుకునేటోళ్ళో వాళ్ళు అస్సలు ఇంటి దగ్గర దొరికేటోళ్ళు కాదు, ఎక్కడ దొరికేటోళ్ళు కాదు. అయితే వాళ్ళు క్రైస్తవులు సండే చర్చికి వస్తారని చెప్పి అప్పులోడు చర్చి దగ్గరకు వచ్చేటోడు వాడు. నిజమే, అబద్ధం ఆడతలేను. మీటింగ్ అయిపోయినాక నేను బయటకు వస్తే పిలిచేటాడు, పాస్టర్ గారండి ఓ మాట చెప్పాలండి, ఈ వ్యక్తి అప్పు తీసుకున్నాడండి, ఇట్లాంటి వాళ్ళు మీరు చర్చికి ఎట్లా రానిస్తున్నారండి, నాకు దొరకకుండా తిరుగుతున్నాడు, ఏం చేద్దాం చర్చికి అందుకే వచ్చిన అంటాడు. అప్పుడు నేను అనాల్సి వస్తుంది, బ్రదర్ నీకు అప్పు అయితే చర్చిలో ఇవ్వలేదు కదా, నువ్వు అప్పు చర్చిలో ఇవ్వలేదుగా, మరి చర్చికి వచ్చి మాకెందుకు చెప్తున్నావు, చర్చి దగ్గర ఎందుకు వస్తున్నావు? నీకేదైనా ఉంటే తన ఇంటి దగ్గరనే దొరకబట్టుకో. అతను ఎప్పుడు పొద్దున లేసి వెళ్ళిపోతున్నాడో దానికంటే ముందే వచ్చి ఇంటి ముందర కావలిగాయి, అంతేగాని ఇలా రావద్దు మాకు చెప్పొద్దు అంటే, ఇట్లాంటి వాళ్ళు చర్చికి నువ్వు ఎట్లా రాణిస్తావు అంటే, నీలాంటి వాళ్ళు ఎంతోమంది గుడికి పోగా, నీలాంటి వాళ్ళు ఎంతోమంది మసీదు పోగా, ఇలాంటి వాడు చర్చికి వస్తే ఏం అయినా ఇలాంటి వాడిని మార్పు కోసమే చర్చ్ ఉన్నది. ఇక్కడ మారాలని మేము వాక్యం చెప్తాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ దొరకకపోయినా చర్చ్ దగ్గర దొరుకుతాడు. అలాంటి నాకు చాలా కేసులు తగిలినాయి మా చర్చిలో. నిజం, అబద్ధం ఆడతలేను నేను. ఎక్కడ దొరకకపోయినా ఎక్కడ దొరుకుతాడు? చర్చ్. చూసినావా? చర్చికి వెళ్తూ అప్పులు చేసి ఎగ్గొట్టడం, కబ్జాలు చేయడం స్థలాలు, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం ఇతరులను. మళ్ళీ ఏంటి వీళ్ళు? అసలు యేసుక్రీస్తు మొదటి రాకడ ఎందుకు జరిగింది? ఆయన ఎందుకు వచ్చిండు? ఆయన ఏం చేయడానికి వచ్చిండు? ఆయన నిన్ను నన్ను ఏం చేయడానికి వచ్చిండు? ఆయన ఒక మందిరంగా మార్చడానికి, సింహాసనం మనలో స్థాపించడానికి. ఇప్పుడు హస్తకృత ఆలయంలో దేవుడు ఉండడు, అంటే మనుషులు చేతుల ద్వారా తయారు చేసిన బిల్డింగ్లో దేవుడు ఉండడు. కానీ ఆయన రక్తము చేత కొనిన నీలో ఉంటాడు ఆయన. నువ్వు ఎవరు? విలువ పెట్టిన రక్తము చేత కొనబడిన వాడవు. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. పూర్తిగా దేవుడికి సమర్పించుకుందాం. సోదరుడా, సోదరి, విలువ పెట్టిన రక్తము చేత కొనబడిన నీవు, ఆయన మొదటి రాకల్లో ఆయన రక్తం చిందించింది ఎందుకు అంటే నీ మనస్సాక్షిని శుద్ధి చేయడానికి. ఇవన్నిటిని శుద్ధి చేయాలి ఆయన నీ లోపట. నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని శుద్ధి చేసి నిన్ను ఒక ఆలయంగా మార్చాలి. ఆయన కృపా సింహాసనం యొద్దకు, ఆయన షెకినా మహిమ యొద్దకు నువ్వు వెళ్ళగలిగి ఆయనతో నువ్వు కలవగలగాలి. ఆ షెకినా మహిమలో ఉన్న దేవుని నువ్వు కలవగలగాలి. అగ్నిస్తంభంలో నా దేవుణ్ణి, మేఘస్తంభంలో నా దేవుని నువ్వు కలవగలగాలి. అలా నువ్వు కలవడానికే ఆయన మార్గం ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన రక్తమును చిందించాడు. మొదటి రాకల్లో వచ్చి ఆయన రక్తం చిందించడానికి కారణం అదే పాత నిబంధనలో ఉన్న గొర్రెలు, మేకలు, ఎడ్లు, మరి ఇతరమైన జంతువులు, వాటి రక్తం ఆ విధంగా చేయలేకపోయినవి. ఎన్ని లక్షల అసలు లెక్కింప శక్యం కానీ జంతువుల యొక్క రక్తం చిందించబడిన మన ఆరాధికుని హృదయాన్ని మాత్రం అవి శుద్ధీకరించలేకపోయినవి. అవి మనస్సాక్షినిగా శుద్ధీకరించలేకపోయినాయి. కానీ యేసుక్రీస్తు రక్తం వచ్చి ఈరోజు మనల్ని శుద్ధీకరిస్తున్నది. ప్రియులారా, సమర్పించుకొని ప్రార్థిద్దాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపమడవైన తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, నిజంగా నువ్వు మాకెంతో కృపనిచ్చావయ్యా. ఈరోజు ఈ వర్తమానం మేము నమ్ముతున్నాము, ఈ వర్తమానంలో మేము నడుస్తున్నాము అంటే ప్రభువా, అది నీ కృపయున్నది. ప్రభువా, మమ్మల్ని నీ మందిరంగా చేసుకున్నావు. మేము నీ ఆరాధన మా ద్వారా పొందుకుంటున్నావు. ఆ మందిరము మేమే, ఆరాధించు వాళ్ళము మేమే. మాలోనే జరుగుతున్నది ఆరాధన అంతా. అవును ప్రభు, ఆ విధంగా నువ్వు మాలో నుండి పొందుకుంటున్నావు. మాలో నుండి, మందిరంలో నుండి పొందుకుంటున్నావు అయ్యా. అందరూ బట్టి నీకు వందనాలు తండ్రి. పూర్తిగా నీ పిల్లలందరికీ నీ కార్యము జరిగించయ్యా. నీ మందిరముగా ప్రతి ఒక్కరూ మారుదురు గాక, ఆలయముగా మారుదురు గాక.
ప్రభు ఆ మనస్సాక్షి శుద్ధీకరించబడును గాక, హృదయము శుద్ధీకరించబడును గాక. హృదయాన్ని శుద్ధి చేయగలిగేది, మనస్సాక్షిని శుద్ధి చేయగలిగేది ఒక్క నీ రక్తం మాత్రమే, ఒక్క నీ పరిశుద్ధాత్మ మాత్రమే. ఆ రక్తము, ఆ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు హృదయాన్ని శుద్ధీకరించినట్లు నువ్వు చేయి దేవా. ఎందుకంటే బైబిల్ అంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదరు వాళ్ళు. అవును, దేవుని చూడాలంటే మార్గం ఒకటే ప్రభువా, హృదయం శుద్ధీకరించబడాలి, మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. అలాంటి కృపను మా అందరికీ దయచేయమని, ఈ లైవ్ స్ట్రీమింగ్లో విన్న వాళ్ళందరూ కూడాను దయచేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మందరిని దీవించును గాక.